ఒక మ్యామ్ కమెంట్ పెట్టారు, రైట్ ఏ పెన్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మేడం అని. పెన్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే పెన్తో పిక్చర్ డ్రా చేయడం అని కాదు. The phrase write a pen picture of yourself means to write a short description or profile about yourself, usually highlighting your appearance, personality, background, hobbies and interests. It doesn't mean drawing a picture with a pen. It means creating a word picture that helps the reader image what kind of person you are. అంటే ఆ షార్ట్ డిస్క్రిప్షన్ చదివితే మీ గురించి ఒక ఇమేజ్ రావడం కోసం, అది కూడా స్ట్రెంగ్స్, మీలో ఉన్న స్ట్రెంగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈస్ జయ, ఐఎమ్ ఎ టీచర్ ఫ్రమ్ ఇండియా విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ అండ్ హెల్పింగ్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్. I enjoy listening to music, especially melodies. In my free time, I love reading, exploring new ideas and create educational content for my students. మీకు దీని గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక మ్యామ్ కమెంట్ పెట్టారు, రైట్ ఏ పెన్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మేడం అని. పెన్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే పెన్తో పిక్చర్ డ్రా చేయడం అని కాదు. The phrase write a pen picture of yourself means to write a short description or profile about yourself, usually highlighting your appearance, personality, background, hobbies and interests. It doesn't mean drawing a picture with a pen. It means creating a word picture that helps the reader image what kind of person you are. అంటే ఆ షార్ట్ డిస్క్రిప్షన్ చదివితే మీ గురించి ఒక ఇమేజ్ రావడం కోసం, అది కూడా స్ట్రెంగ్స్, మీలో ఉన్న స్ట్రెంగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈస్ జయ, ఐఎమ్ ఎ టీచర్ ఫ్రమ్ ఇండియా విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ అండ్ హెల్పింగ్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్. I enjoy listening to music, especially melodies. In my free time, I love reading, exploring new ideas and create educational content for my students. మీకు దీని గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.